అవురా సీను, భూమి పెళ్ళం బిడ్డను చూడొచ్చిన అల్లుతో లేచిపోయిందట కదరా. ఊరిని అవ్వా, అది నీకు ఇప్పుడు తెలిసిందా? అది లేచిపోయి 15 రోజులే. ఏందిరా 15 రోజులు అవుతుందా? 15 రోజులే. దానికోసం లెంకుడు కూడా లెంక వేయర్రు. ఏంది ఆ పుచ్చిపోయిన దానికోసం లింక వేయరా? ఇంకా జైతాల, ఎములాడ, యాదగిరి, కామరెడ్డి, దుబ్బాక తిరగని ఊరు లేదు, లెంకని జిల్ల లేదు. ఏంది దానికోసం గన్ని ఊర్లో ఎరిగేదా అని అల్లుని మోసం చేసి ఇంకొంత పోయింది. అవురా, దానికోసం గన్నూరు తిరిగిందా? పోయింది వీకన్నా నిడిచిపెట్టగా. అయ్యో, నువ్వు ఈ పాటిని లేవా? ఏం పాట? భూమయ్య పెండ్లాన్ని లెంక వేయనోళ్ళు పాడిన పాట. ఏం పాట అది? అది లెంకి లెంకి భూమయ్య దగ్గరికి వచ్చి వాళ్ళే రాయే. జైతాల తిరిగిన జాడనే లేదు, భూమయ్య నీ పెండ్లం జాడనే లేదు, భూమయ్య నీ పెండ్లం. అగో భలే ఉందేవరా పాట, మస్తు మంచిగుంది. మంచిగుందే పాట. వాళ్ళు లెంక వేయనోళ్ళు తిరిగి తిరిగి వచ్చి ఆ పాట పాడిర్రు. అబ్బా, ఆ పాట నాకు మళ్ళీ నవ్వుతుంది అవుతుంది. దాన్ని యూట్యూబ్ లో కూడా పెట్టిర్రు. ఏంది యూట్యూబ్ లో కూడా పెట్టిర్రా? దేంట్లో పెట్టిర్రు? మనపల్ల టాలెంట్ యూట్యూబ్ ఛానల్. ఓసారి కొట్టి చూడు. కొడుతున్నా. వచ్చింది. పాట ఎంత మంచిగుందో చూడు. అరే పాట భలే కైగట్టిర్రు. ఈ పాటను యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టిర్రు. మత్తు వైరల్ అయింది పో. అయితవాయే గాని అది ఈ ముసల్తనానికి బిడ్డను చూడొచ్చిన అల్లుతో లేచిపోడు కరెక్టేనా? అదేం చేస్తుంది, చేసుకున్నోడు అయినా మగోడైనాక ఇట్లా పోవు. అట్లా అంటే ఏమన్నట్రా, మాకు దొంగ బర్రు ఉండే, దానికి పచ్చిగడ్డి వేసి కుడిది పోసి ఎంత మంచిగా అరుచుకున్నా గానీ అది కట్టు తెంపుకొని పోయి మంది తొత్తులలో మూతులు పెడుతుండే. అది కట్టు తెంపుకొని పోయి మంది తొత్తులలో మూతులు పెడుతుండే. దాని గుణమే గంతుంది. దానికి మనమేం చేస్తాం రా? నువ్వు మంచోనివై తవుడు ఎక్కువ తక్కువ పోతే ఆ బర్రె మంది తొత్తులలో ముదులు పెట్టబోవునా? మంది తొత్తులలో ముదులు పెట్టబోవునా? ఈ భూమయ్య మంచోడైనాక భూమయ్య పిల్ల మంది తోడు పోవునా? ఏంది బావా, ఎందుకు రంది పడతాన్నావు? అది వేయింది దాన్ని మరిచిపోయి బుక్కడంతా తినుకుంటా మంచిగుండు. నేను మర్చిపోదామండి, లోకం మర్చిపోని కదా. ఏమైంది బావా? నేను అయిన మోగోనైతే అది ఇంకొంతో ఊకపోవునాట. నేను అయిన మోగోనైతే అది ఇంకొంతో ఊకపోవునాట. ఈ లోకం మాటలు ఇస్తే నాకు బతకబుద్ధి అయితే లేదు. తొమ్మిది పోతే మంది మాటలకు నా చెవులకు సూత్రాలు పడుతున్నాయి. మంది మాటలకేంది బావా? నరవలే నాలుక 4 అక్కలు ఆడుతుంది. నువ్వు అలా మాటలు పట్టుకొని రాంది పడతావా? మంది మాటలకు మారమానం పోతే మళ్ళా చవరకు ఇల్లు కాలిపోయిందట. నువ్వు గవాన్ని పట్టించుకోకు. నువ్వేసొంటోనివో నాకు ఎరకలేదా? నువ్వే గట్లా అనుకుంటే మరి పొల్లెవలకు పుట్టింది? అవన్నీ పట్టించుకోకంటే నేను ఎట్లా మర్చిపోవాలి? నేను అయిన మొగోని కాదాట. మంది మాటలు ఇస్తే నాకు బతక బుద్ధి అయితే లేదు. నువ్వు అయిన మొగోనివా కాని మొగోనివా అని వాళ్ళకేం తెలుసు బావా? నువ్వు సిపాయి మొగోనివే, నాకు తెలియదా? నువ్వు ముచ్చట 10 మందిలో చెప్తావు. అబ్బో, 10 మందిలో నేనెందుకు చెప్తా? నీకు నాకు తెలిస్తే చాలదా? నీకు నాకు తెలుతా అయిపోయినా ఈ ఊరులంతా ముత్తోడే అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేను మళ్ళా లగ్గం చేసుకుంటా. ఏంది, నువ్వు మళ్ళా లగ్గం చేసుకుంటావా? నీకేమైనా సిగ్గున్నదా, మానం ఉన్నదా? ఈడికే 1 ఆయ 2 ఆయ 3 ఆయ 4 ఆయ మళ్ళా లగ్గం చేసుకుంటావా? నీకు ఏడ దొరకాల పిల్ల? చూడు, నీకన్నా ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని, అందంగా ఉన్నదాన్ని చేసుకుంటా. లేకపోతే నా పేరు బొమ్మడే కాదు. నీకు ఎర్రగా బుర్రగా అందమైన పిల్లలు దొరకనంటే పిల్లలు దొరకక లగ్గం గాని మొగ పొరగలు అందరూ బతికి దండ గాని ఊరేసుకొని సత్తారు. నీకు పెండ్లం ఏడ దొరకాలే? అవునోయ్,
నీకన్నా మంచి మంచోళ్ళే మంచాల ముడుచుకొని వంటురు పెళ్ళాలు దొరకగా మంచాల ముడుచుకొని వంటురు పెళ్ళాలు దొరకగా నీకేడా దొరకను నోయ్. నాకు సర్పంచ్ చెప్పిండు బాధపడకు భూమయ్య పిల్లని చూసి లగ్గం చేస్తా అన్నాడు పోయి అడుగుతా. ఏంది సర్పంచ్ నీకు మళ్ళీ లెక్కని చేస్తా అన్నాడా? పోయి అడుగుదాం, మేము కూడా వస్తాం. సర్పంచ్ ఉన్నారా? ఏంది భూమయ్య అందరిని తోలుకొని వచ్చినావు? నాకు పిల్లని చూసి లగ్గం చేస్తారా అంటే లగ్గం చేయకపోతే పిల్లని చూడకపోతే ఊరోళ్ళంతరాన్ని ఉత్తోడనవాటి. అయ్యో నువ్వు పుట్టడు దుఃఖంలో ఉంటే ఓదర్చడానికి అట్లా అన్నా. నువ్వు నిజంగానే లగ్గం చేస్తా అనుకున్నావా? నీకు రాజకీయ నాయకులు మాటలు ఎట్లుండేదో తెలియదా మామ? నువ్వు ఎట్లా నమ్మినావు? నాది నల్లమోకం చేయకు సారు, నా పెద్దరికం నిలవు. నేనేదో మాట వరుస కంటే నువ్వు నిజంగానే పట్టుకుంటే ఇప్పుడు ఏం చేద్దాం? అయిన వాళ్ళకే పిల్లలు దొరుకుతలేరంటే నీకేడలు ఇంకా పోదాం. నువ్వు ఏమన్నా చెయ్యి, నా పట్టతో పో నిలబెట్టు. ఊరూరోళ్ళంతా నన్ను ఉత్తోడే అంటున్నా. నువ్వు లెంకొని వస్తావో కొనుక్కొని వస్తావో నాకైతే పెళ్ళం కావాలి. రేపు పొద్దుగాల అటు దక్షిణం పక్క పోదాం. ఓ ₹1,00,000 అయితే దగ్గర పెట్టుకో, సరేనా? సరే. అగో కొత్త కనిపిస్తారు ఎవరే మీరే? మేము ఉత్తరం పక్క నుంచి వస్తున్నాం గాని ఈ ఊళ్ళో లగ్గాలకు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారా? ఇంతకుముందు లగ్గాలకు ఎదిగిన ఆడపిల్లలు ఉన్న ఇళ్ళ మీద జెండాలు ఉంటుండే, ఇప్పుడు ఒక్క జెండా కూడా కనిపించలేదు. అవును, ఒకప్పుడు పిల్లలు పెంచి పోషించుడు కష్టం ఉన్నప్పుడు జెండాలు పెట్టేటోళ్ళు, ఆడపిల్లలు అమ్మేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. మరి ఇప్పుడు మా పిల్లగానికి పిల్ల కావాలి, దొరుకుతుందా మీ ఊళ్ళో? సరే, మాకు దగ్గర వాళ్ళే ఉన్నారు, తీసుకుపోతారా అండి? సరేపా. కాళ్ళు కడిపోయి మా పిల్లగానికి ఈ మొదలు రాండి, కూర్చోరి. మంచినీళ్ళు ఆగుతారా? మంచినీళ్ళు ఏమవుతుంది కానీ ఇక పిల్లని చూపిస్తే మాట్లాడుకుందాం. పిల్లని చూపిస్తాం కానీ పిల్లకి ఏం పెడతారు, ఎంత భూమి రాసిస్తారు? అయ్యో పిల్లకు భూమి రాసి వచ్చాడా? భూమికి ఏమి రాసి ఇచ్చాడు ఎక్కడిది? ₹1,00,000 ఇచ్చి కొంకపోతాం. ₹1,00,000 అమ్ముకునే రోజులు పోయినాయి. పిల్ల పేరు ఈయన భూమి జాగనో రాసి ఇస్తేనే ఇస్తాం, లేకపోతే పిల్లని. ఏమంటావు భూమి? మీరు ఎట్లా అంటే గట్టండే, నాకైతే పెళ్ళం కావాలి. భూమి రాసిస్తావా మరి? రాసిస్తా. ఎవరికి రాసిస్తావే? పుట్టిన బిడ్డ నేనుండగా భూమి జాగలేదు, ఏం లేదు. గుంటకు ₹1,00,000 ఉన్నది. ₹1,00,000 దోలుతానేమో దోలం, లేకపోతే లేదు. ఇగో వెనకటి రోజులు పోయినాయి, పైసలు ఇస్తే అమ్ముకునే రోజులు పోయినాయి. మా అమ్మాయికి ఏం ఆధారం పెడతారో చెప్పు. మొదలు పిల్లనైతే ఊపియూరి, పిల్లని చూసినాక పెట్టుకోదని మాట్లాడుకుందాం. సరే రమ్మంట. లచ్చవ్వా సరే చూస్తారట రామ్. బాగుండే పిల్లో రామలక్ష్మి. కమ్మగాండి పెడుతనే చట్టము రాకుండా సూతనే రాయే రామలక్ష్మి. నాదానివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. పిల్లానికి మొదలు పిల్ల నచ్చిందా? మనకు నచ్చింది కానీ అడకు నచ్చింది వాడు. పిల్లగానికి పిల్ల నచ్చిందట. పిల్లకు పిల్లగాడు నచ్చిండేమో అడుగుండ్రి. అవునా బిడ్డ,
పిలానికి నువ్వు నచ్చినవాట, పిలాని నీకు నచ్చిండా? పిలానికి పిల్ల ఒక షరతు పెడుతుందట, ఆ షరతులో నెగ్గితే సరే అంటుంది. అంటావు మరి ఏం చేరుతో పెట్టువా పెట్టినట్టు పెట్టండి, ఏం చేరుతావు మరి. మరి పిల్లగానికి ఎన్ని లగ్గాలైనాయి? 4 లగ్గాలైనాయి. 4 లగ్గాలైతే మరి ఆ 4 పిల్లలు ఎటు వేయరు? వాళ్ళు గంగల వేయరు, గోదాట్ల వేయరు. పేనులతో నీకెందుకు, నీకు నచ్చిందా లేనా చెప్పు. అగో నువ్వు మంచివాడు అయినాక గంగల గోదాట్లు ఎందుకు పోతారు వాళ్ళు? గంగల గోదాట్ల అంటే ఎటు వేయరు అనుకుంటున్నాను. ఎటు వేయరు వాళ్ళు? వాళ్ళు ఏడుకోత నీకెందుకు గాని, నీకు నచ్చిందా లేదా చెప్పు. నువ్వు అసలు అయినాక వాళ్ళు ఎందుకు పోతారు? నేను పెట్టే షరతులలో నువ్వు గెలిచినావు అనుకో, అసలు అయినట్టు. అప్పుడు నేను చేసుకుంటా. నేను ఏం షరతు పెడతావు పెట్టు పెట్టు. ఇగో ఈ సకినాలు అన్ని తిన్నావు అనుకో, అప్పుడు నువ్వు అసలైన బండి బాంచరి అప్పనకు దాంగది మేట్ల రోజులుందా దంచుకొని బుక్కుతా, మేట్ల రోజులుందా దంచుకొని బుక్కుతా. ఈ రోట్లేసి దంచుకొని బుక్కి నాకు ఇక నువ్వేమో కోనివి. ఇది కాదు కానీ ఇంకేదన్నా చరిత్ర కట్టి గెలిచి చూపిస్తా. ఇగో వద్దా నాతోటి ఇంకో షరతు చూపిస్తా. నిల్సో, ఇగో లుంగి మీదికి కట్టు. ఓ చదువుతాండు. నువ్వు సింగులు మీద నేను చెక్కుతా గాని ఇగో గిట్లా పట్టు. ఇట్లా కుంటుకుంటా కిలోమీటర్ ఉరకాలే. నడువు. పోని బాచాను కుంటూ నా నుంచి కాదు, ఇంకేదన్నా చరిత్ర పెట్టు. ఆ షరతు పెడితే అల్ల గెలవపోతివి, ఈ షరతు పెడితే ఇళ్ళ గెలవపోతివి. ఇంకేం షరతులు గెలుతావు? దా పెడతా, దా పెడతా. ఏ చరిత్ర పెడతావు పెట్టు. నడవవు, నడువు. ఇక్కడ నిల్సో, కాళ్ళ దగ్గర పెట్టు. ఇట్లా పట్టు. నేను చేసిన నువ్వు చెయ్యి, లేదనుకో డాలు ఎత్తేసేస్తా. 1 4 4 గంటల మీద ఒక్కట్లే కాటు. తలకాయ ఇట్లా తిరుగుతాడా మంచిగా కాటు. ఈ పని నా నుంచి కాదు. ఏమైతుంది నీతోటి? గిది కూడా గెలుస్తలేవు. పంజం పెట్టాను గల్లేగిరొత్తిగా మొగోడా. నాకు 10 ఎకరాలు అంత భూమి ఉన్నది, ఎకరం అంతా రాసి పట్ట చేపిస్తా. నాకా నీ ఎకరం ఏమద్దు, నాకు 10 ఎకరాలు రాసి లగ్గం చేసుకుంటా, లేకపోతే లేదు. ఈ పని నా నుంచి కాదు. మా బిడ్డకు తెలియకుండా 2 ఎకరాలు పట్ట చేస్తా గానీ లగ్గానికి ఒప్పుకో. సరే. నాకు పిల్లగాడు నచ్చిండే. మా పిల్లకు పిల్లగాడు నచ్చిండట, ఇక లగ్గం పెట్టుకుందాం. ఇగో లగ్గం అయితే పెద్ద ఎత్తున చేయాలి, మళ్ళీ అట్లనే పంచనాల చేయాలి. అట్లయితేనే చేసుకుంటా, లేకపోతే చేసుకో. సరేనా? ఇగో మొన్ననే 1 లక్ష ఖర్చు పెట్టి పిల్లగానికి పెద్ద ఎత్తున లగ్గం చేసినాం. పిల్లగాని దగ్గర ఒక కొత్త లేదు, పిల్లకు శిరరైక తొడిగిచ్చి తోలుకొని పోవుడే. గంతే, ఈమెకేం శాత కాదు. ఇక ఏ శాతం అవుతుంది? గంతేనట. గంతే. పిల్లకు మేము బట్టలు పెడతాం, పిల్లానికి మీరు బట్టలు పెట్టుల్లి. పిల్లానికి బట్టలు తోడించుకొని మేము తోలుకొని పోతాం. బాపు చిన్న బ్యాన్ పెట్టని లగ్గం చేసుకోమానే. వీడికే 4 లగ్గాలు అయినాయి, ఖర్చుల వాడున్నా శరీరాయికి కట్టించుకొని తోలుకొని పోతాం. మరవా ఖర్చుల వాడు ఉంటే నాకేంది? ఖర్చు నన్ను లగ్గం చేసుకో. మొన్ననే పెద్ద ఎత్తున లగ్గం చేసుకుని నా బిడ్డను చూడాల్సి మా నెంబర్ నా పెన్నం లేచిపోయింది. మళ్ళీ లగ్గం చేసుకోవాలని అంటే నా నుంచి కాదు, శరీరాయికి కట్టించుకొని మార్వానం తోలుకొని పోతాం. మరి ఏం చేద్దాం పట్టు. ఇక పిల్లకు మీరు బట్టలు పెడతారు రాని. సరే కానీ పొద్దువాయి ఏంది పిల్లగా పిల్లేడాలి కానీ పిల్లని పెడతాను. పిల్ల ఏడ్చే రోజులు పోయినాయి, ఇక పిల్లగాడు ఏడ్చుడే.
మామ ఇన్ని రోజులు నేను ఇల్లు తిరిగిన నడిచిందే మామో ఇక నుంచి నడవదే మామో 7 కిలోమీటర్గా నడిచింది మామో ఇప్పుడు నడవదే మామ గంటలు ఫోన్లు వస్తాయి కాదే మామో ఓ మామ ఇన్ని రోజుల నుంచి స్నానం చేసిన నడిచిందే మామో చేయకుండా నడిచిందే మామో ఇక నుంచి పొద్దుగాలనే దానం చేయండి మామో ఇక నుంచి పొద్దుగాలనే దానం చేయండి మామో ఇక నుంచి పొద్దుగాలనే దానం చేయండి మామో